ఈ విశ్వం ఒక మహారహస్యం. మనిషి జన్మించకముందునుంచే ఈ సృష్టి నడుస్తోంది. నక్షత్రాలు వెలుగుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, పర్వతాలు నిలుచున్నాయి, గాలి ఊపిరిస్తోంది. ఈ సృష్టిని నడిపించే మహాతత్వం శివశక్తితత్వం. మహాశివుడు చైతన్యం, దుర్గాదేవి శక్తి. ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే జీవం సృష్టి అవుతుంది. ప్రతి భక్తుడు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు అతని జీవితం మారిపోతుంది. ఎందుకంటే అతను తెలుసుకుంటాడు, తాను చిన్నవాడు కాదు, తాను కూడా ఆ పరమశక్తి యొక్క ఒక భాగం. భక్తుడి గుండెల్లో ఉన్న ఆ విశ్వాసమే అతన్ని చీకటి నుండి వెలుగుకు తీసుకువెళ్తుంది. మహాశివుడు భక్తులకు చెప్పే మొదటి ఉపదేశం శాంతి గురించి. శివుడు ఎప్పుడూ హిమాలయాలలో ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టూ నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం ఒక గొప్ప ఉపదేశం. మనిషి మనసు చాలా వేగంగా పరిగెడుతుంది. ఆశలు, కోపాలు, భయాలు, ఆలోచనలు ఇవన్నీ మనసును అలసిపోతాయి. కాని భక్తుడు ఒక క్షణం ఆగి శివుణ్ణి ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతలోనే నిజమైన జ్ఞానం పుడుతుంది. శివుడు చెబుతాడు, మనసును జయించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ఇది కేవలం మాట కాదు, ఇది జీవిత సత్యం. మహిషాసురుడ్ని సంహరించిన కథ కేవలం పురాణం కాదు, అది ఒక ప్రతీక. మహిషాసురుడు అంటే మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం, భయం. దుర్గాదేవి అంటే ధైర్యం, జ్ఞానం, శక్తి. భక్తుడు దుర్గాదేవిని స్మరించినప్పుడు అతనిలో కూడా ఆ ధైర్యం పుడుతుంది. జీవితంలో ఎన్నో కష్టాలొస్తాయి. కొన్నిసార్లు మనకు మార్గం కనిపించదు. అప్పుడు భక్తుడు దేవిని స్మరించి ముందుకు సాగాలి. ఎందుకంటే దుర్గాదేవి చెబుతుంది, నా పిల్లలారా, మీరు పడిపోతే నేను మళ్లీ లేపుతాను. మహాశివుని జీవితం మనకొక గొప్ప పాఠం చెబుతోంది. ఆయన కైలాసంలో ఉండే యోగి. ఆయనకు రాజ్యాలు అవసరం లేదు, సంపద అవసరం లేదు. ఆయనకు ఒక త్రిశూలం, ఒక డమరు, ఒక పాము మాత్రమే ఉన్నాయి. అయినా ఆయన విశ్వానికి అధిపతి. దీనిలో ఒక గొప్ప సందేశం ఉంది. మనిషి నిజమైన ఆనందం సంపదలో లేదు, అది మనసులో ఉంది. భక్తుడు తనలో ఉన్న శాంతిని కనుకొంటే అతను నిజమైన సంపన్నుడవుతాడు. ఒక తల్లి తన పిల్లలను ఎలా కాపాడుతుందో అలాగే ఈ దుర్గాదేవి కూడా భక్తులను కాపాడుతుంది. కాని ఆమె ఒక విషయం చెబుతోంది, ధర్మం పాటించండి. ధర్మం అంటే సత్యం, న్యాయం, కరుణ. ఈ మూడు మార్గాల్లో నడిచే భక్తునికి దేవి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ధర్మాన్ని విడిచిపెట్టినవాడు ఎంత బలవంతుడైనా చివరికి పడిపోతాడు. మహాశివుడిచ్చిన మరో గొప్ప ఉపదేశం సహనం గురించి. ఈ ప్రపంచంలో ప్రతి విషయం సమయంతోనే జరుగుతుంది. ఒక విత్తనం నాటితే వెంటనే చెట్టు అవ్వదు, అది క్రమంగా పెరుగుతుంది. అలాగే మన ప్రయత్నాలు కూడా సమయంతో ఫలిస్తాయి. భక్తుడు తొందరపడకూడదు, సహనం కలిగి ఉండాలి. శివుడు చెబుతున్నాడు, సహనమున్నవాడు విజయం పొందుతాడు. ఈ దుర్గాదేవి భక్తునికి చెప్పే మరో ముఖ్యమైన సందేశం స్వీయ విశ్వాసం. ప్రతి మనిషిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. కాని చాలామంది ఆ శక్తిని గుర్తించరు. వారు తమ్మను తాము చిన్నవారిగా భావిస్తారు. దుర్గాదేవి చెబుతోంది, నీలో నా శక్తి ఉంది. భక్తుడు తనపై విశ్వాసం ఉంచితే అతను అసాధ్యాన్ని కూడా సాధించగలడు. ఈ ప్రపంచంలో కష్టాలు తప్పవు. ప్రతి మనిషి జీవితంలో పరీక్షలు వస్తాయి. కాని ఆ పరీక్షలు మనల్ని బలంగా చేయడానికి వస్తాయి. మహాశివుడు కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. సముద్రమదనంలో హాలాహల విషం వచ్చినప్పుడు ఆయన ప్రపంచాన్ని కాపాడటానికి దాన్ని తాగాడు. దీనిలో ఒక గొప్ప సందేశముంది. నిజమైన మహత్వం త్యాగంలో ఉంటుంది. ప్రేమ అనేది అత్యంత పవిత్రమైన శక్తి. ద్వేషం మనసును కాల్చేస్తుంది, కాని ప్రేమ మనసును పవిత్రం చేస్తుంది. భక్తుడు ఇతరుల పట్ల కరుణతో ఉండాలి. ఇతరులకు సహాయం చెయ్యాలి. చిన్న మంచి పని కూడా దేవుని దగ్గర పెద్ద పుణ్యంగా మారుతుంది. మహాశివుడు ప్రకృతిని గౌరవించమని చెబుతాడు. నదులు పవిత్రమైనవి, పర్వతాలు పవిత్రమైనవి, చెట్లు పవిత్రమైనవి. ఇవన్నీ దేవుని రూపాలు. భక్తుడు ప్రకృతిని ప్రేమిస్తే దేవునికి దగ్గరవుతాడు. ప్రకృతిని నాశనం చేసేవాడు తన భవిష్యత్తునే నాశనం చేస్తాడు. భయం విడిచిపెట్టండి. భయం మనిషిని బలహీనుడిగా చేస్తుంది. భక్తుడు దేవిని స్మరించినప్పుడు అతనిలో ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యం అతన్ని విజయానికి తీసుకువెళుతుంది. మహాశివుడు భక్తునికి మరో గొప్ప రహస్యం చెబుతాడు, ధ్యానం. ధ్యానమంటే మనసును నిశ్చలంగా చేయడం. ఒకసారి మనసు నిశ్చలంగా అయితే మనలో ఉన్న దైవ కాంతి వెలుగుతుంది. ఆ కాంతి మన జీవితాన్ని మారుస్తుంది. మహాశివుని కథలు మనకు కేవలం వినోదం కోసం కాదు,
అవి జీవితం ఎలా గడపాలో నేర్పే మార్గదర్శకాలు. భక్తుడు వాటిని అర్థం చేసుకుని తన జీవితంలో అమలు చేస్తే అతను నిజమైన ఆనందాన్ని పొందుతాడు. దేవతలు భక్తునికి ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. నీవు ఒంటరిగా లేవు. ప్రతి క్షణం దేవుని కృప నీతో ఉంది. నువ్వు ధర్మం మార్గంలో నడిస్తే, సత్యాన్ని పాటిస్తే, ఇతరులకు సహాయం చేస్తే, దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటుంది. కాబట్టి భయపడక ముందుకు సాగు. నీలో ఉన్న దైవకాంతిని వెలిగించు. నీ జీవితం ఒక పవిత్ర యాత్రగా మార్చు.